అలాగే విచిత్రంగా ఈ సంవత్సరం క్రైమ్ రేట్లో కూడా ఆడవారు ఎక్కువగా పాల్గొంటారు. సముద్రంలో కానీ భూమి మీద కానీ భూకంపం ఏర్పడే అవకాశం ఉంది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 6కు దాటి ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఏ రాష్ట్రం వరకు బాగుంది, ఏ రాష్ట్రం వరకు బాగలేదు? 7 రాసులు పాజిటివ్గా ఉన్నాయి, 5 రాసులు నెగిటివ్గా ఉన్నాయి. ఈ సంవత్సరము ఏ రంగంలో ఉన్న సెలబ్రిటీస్కైనా సమస్యలుంటాయి. రాజకీయ రంగము, సినిమా రంగము. గురుగారు ముఖ్యంగా సినీ రంగంలో ఏ విధంగా ఉంటుందంటారు? ఏ సెలబ్రిటీ, ఏ రంగంలో ఉన్న సెలబ్రిటీలైనా సరే వారికి పెను సంచలనాలు అనేటువంటివి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా ఒక పాన్ ఇండియా మూవీ రాబోతుంది అగ్ర తెలుగు హీరోకి సంబంధించి. రాజమౌళి గారికి, మహేష్ గారికి బాగానే ఉంది. ఇంకా టైం పడుతుంది, మేబీ ఇంకా 2-3 ఏళ్ళు పడుతుంది. అది ఇప్పుడేం కంప్లీట్ కాదు. ఓకే, అది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపు. లేదు, 28 వస్తుంది అది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మన గెస్ట్ ఎంతోమంది జ్యోతిష్యులకు, ఆస్ట్రాలజర్స్కి ఇన్స్పిరేషన్, అలాగే ద క్యాప్టెన్ ఆఫ్ ఆస్ట్రాలజీషిప్ పూజ్య గురూజీ వేణుస్వామి గారు ఉన్నారు. నమస్తే నాన్న. ఓం నమో వెంకటేశాయ. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురువారు ముఖ్యంగా ఈ సంవత్సరం ముఖ్యంగా ఏ రాష్ట్రం వరకు బాగుంది, ఏ రాష్ట్రం వరకు బాగలేదు? ఈ సంవత్సరాన్ని కమాండ్ చేసేది శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి, అంటే సూర్యుడు. ఓకే. అలాగే ఈ సంవత్సరాన్ని కమాండ్ చేయబోయే ఇంకో పెద్ద సంఘటన షష్టగ్రహ కూటమి. ఈ నెల 30 ఉగాది నాడు 6 గ్రహాలు మీనరాశిలో కలిసి వస్తున్నాయి. కాబట్టి ఈ ఉగాదికి ప్లస్ షష్టగ్రహ కూటమి వల్ల మొత్తం 12 రాసులు ఉంటాయి మనకు. 12 రాసులలో 7 రాసులు పాజిటివ్గా ఉన్నాయి, 5 రాసులు నెగిటివ్గా ఉన్నాయి. ఓకే. సో నెగిటివ్గా ఉన్న రాసులు తీసుకుంటే మేషరాశి, తులారాశి, సింహరాశి, ధనుస్సు రాశి, మీనరాశి. ఈ 5 రాశులు ఇంచుమించుగా 100కు 90 నుండి 100% నెగిటివ్గా ఉన్నాయి. మరి పాజిటివ్గా ఉన్న రాశులు ఏమిటి అంటే వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి. ఇవి ఇంచుమించుగా 100కు 90 నుండి 100% అనుకూలంగా ఉన్నాయి. ఓకే. ముఖ్యంగా రాశులు చూసుకుంటే ఒక్కో రాశికి సంబంధించి ఈ విశ్వాస సంవత్సరంలో ఒకసారి మేషం నుంచి మొదలు పెడదాం గురుగారు. సో ముందుగా మేషరాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఈ సంవత్సరానికి ఎలా ఉంటుంది ఓవరాల్ ఫలితం అనేది కూడా దాన్ని సంవత్సర ఫలితము అంటారు. ఓకే. ఉదాహరణ విశ్వావసునామ సంవత్సరము ప్లస్ అష్టగ్రహ కూటమి కలిపి గనక 2 కలిపి మనము గనక విశ్లేషిస్తే ఈ సంవత్సరం అధిపతి రవి. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు అధికము. అలాగే ఈ సంవత్సరం విడాకుల సంఖ్య ఎక్కువ. అలాగే ఈ సంవత్సరం యువతలో కార్డియాక్ అరెస్టులు ఎక్కువగా ఉంటాయి. సో ఈ సంవత్సరము రాజ్యాల మధ్యన, దేశాల మధ్యన, రాష్ట్రాల మధ్యన, ముఖ్యమంత్రుల మధ్యన, రాజుల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ సంవత్సరము ఏ రంగంలో ఉన్న సెలబ్రిటీస్కైనా సమస్యలుంటాయి. రాజకీయ రంగము, సినిమా రంగము, వ్యాపార రంగము, సోషల్ మీడియా, ఏ రంగంలో సెలబ్రిటీ అయినా ఈ సంవత్సరము ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే సెలబ్రిటీ స్టేటస్ ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. సో ఒక ప్లస్ పాయింట్ ఏమిటంటే ఈ సంవత్సరం ఆడవారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఆడవారు కొత్త కొత్త పదవులను అలంకరించే అవకాశం ఉంది. అలాగే విచిత్రంగా ఈ సంవత్సరం క్రైమ్ రేట్లో కూడా ఆడవారు ఎక్కువగా పాల్గొంటారు. మగవారితో సమానంగా క్రైమ్ రేట్లో ఆడవారు ఈ సంవత్సరం పాల్గొంటారు. అది సంచలనాత్మకమైనటువంటి విషయము. చెడులో కానీ మంచిలో కానీ రెండిట్లలో ఆడవారు ప్రాధాన్యత పెరుగుతుంది. సో ఓవరాల్గా ఈ సంవత్సరము దీన్ని సంవత్సర ఫలితం అంటాము. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ మే నెలలో సముద్రంలో కానీ భూమి మీద కానీ భూకంపం ఏర్పడే అవకాశం ఉంది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 6కు దాటి ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం నుండి తీసుకుంటే రాబోయే 4 సంవత్సరాలలో ఏదో ఒక సంవత్సరంలో కనీసం 1 నుండి 7 రోజులు లేదా 10 రోజులు లేదా నెల 2 నెలల పాటు ఇంటర్నెట్ లేదా వివిధ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. లైక్ ఇంటర్నెట్ లేదా ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్, యూట్యూబ్ ఇలాంటివి హ్యాక్ అవ్వడము లేదా నిలిచిపోవడం అనేటువంటిది సంభవించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ నిలిచిపోయినా యూట్యూబ్ నిలిచిపోతే చాలా వరకు
కొంత లక్షల మంది నిలిచిపోయే అవకాశం ఉంటుంది గురుగారు. కోట్ల మంది. అంటే లక్షల మంది వృత్తిగా ఏర్పరచుకున్నారు కదా. అదే చెప్తున్నా నేను, అది జరిగే అవకాశం ఉంది. అంటే ఏది జరగదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనము ఒక సంవత్సరం పాటు ఇళ్ళ నుండి బయటికి రాకుండా ఉంటామని జీవితంలో ఎప్పుడన్నా అనుకున్నామా? సో కరోనా అది చేసి చూపించింది. ఎందుకు అంటే 2019లో డిసెంబర్ 26వ తారీఖు నాడు సూర్యగ్రహణము తర్వాత వచ్చినటువంటి షష్టగ్రహ కూటమి, తెల్లారే వచ్చిన షష్టగ్రహ కూటమి ద్వారా మన కరోనా ఏర్పడ్డది. సో అలాంటి ఒక షష్టగ్రహ కూటమి, అలాంటి ఒక సంఘటన ఈ సంవత్సరం ఉగాది నాడు ఏర్పడుతుంది. ఆఫ్టర్ ఆల్ మనకు ఎప్పుడో డిసెంబర్లో వస్తేనే దాని తీవ్రత 2 ఏళ్ళు ఉంటే, మరి ఉగాది నాడే వచ్చేదాని తీవ్రత ఇంకెంత ఉండాలి? సో అది మకర రాశిలో వచ్చింది, ఇది మీనరాశిలో వస్తుంది. సో ఖచ్చితంగా కుజుడు కారకుడైనటువంటి కొన్ని సందర్భాలలో రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి సేవలు బంద్ అయ్యేటువంటి అవకాశము, ఇంటర్నెట్ అంటే సైంటిఫిక్గా సైన్స్ మీద కుజుని యొక్క తీవ్రత వల్ల కొన్ని మిస్టేక్స్ జరగడము, టెక్నికల్గా ఏదో ప్రాబ్లం రావడము జరిగి నిలిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి గురుగారు. ముఖ్యంగా ప్రముఖ రంగాలైనటువంటి సినీ, రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక, క్రీడా రంగాల్లో ఏ రంగానికి ఎక్కువగా బాగుంది ఈ సంవత్సరం? క్రీడా రంగానికి చాలా ఎక్కువగా బాగుంది. క్రీడా రంగము ఎక్స్ట్రీమ్ బాగుంది, అందరికీ బాగుంది. కానీ ఏమవుతుందంటే సెలబ్రిటీ స్టేటస్ ఎక్కడ ఉంటే అక్కడ కాంట్రవర్సీస్ ఉంటాయి. ఈ సంవత్సరం వివాదాల తీవ్రత చాలా ఎక్కువ. ఈ సంవత్సరం బట్టగాల్చి మీదేసే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ఉండబోయే సిస్టమ్ ఏంటంటే, గురుగారు నువ్వు మాత్రమే పద్ధతిగా ఉండు, నేను ఉండను. ఓకే. అంటే జనరల్ గా ఎవడైనా ఏం చెప్తాడు, అరే నువ్వు పద్ధతిగా ఉండు, నేను పద్ధతిగా ఉంటా అంటాం కదా. అట్లా కాదు ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఏంటంటే, నువ్వు పద్ధతిగా ఉండు, నిన్ను నేను విమర్శించవచ్చు కానీ నన్ను నువ్వు అడగడానికి లేదు. నేను చక్కగుండా, నువ్వు చక్కగుండు, నేను నీ మీద బట్టగాలు చేయొచ్చు, నువ్వు నన్ను మాత్రం ఏమనొద్దు. ఈ సిస్టమ్ ఈ సంవత్సరం ఉంటుంది. దానివల్ల చాలా గొడవలు జరిగే అవకాశం ఉంది, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆల్రెడీ మొదలైందిగా గురుగారు తెలంగాణలో రాజకీయాలు. ఇంతకు ముందు ఆంధ్ర రాజకీయాలు రెగ్యులర్గా ఉండేవి, బట్ కొత్తగా తెలంగాణకు అవి పాకినాయి. అసలు తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు అట్లా లేవు. ఫస్ట్ టైం తెలంగాణ రాజకీయాల్లో మనం చూస్తున్నది ఏంటంటే ఒక కొత్త వరవడిని చూస్తున్నాము. ఈ 30 తారీఖు తర్వాత, ఉగాది తర్వాత దాని తీవ్రత పెరిగేటువంటి అవకాశం. ముందుగా మేషరాశి గురుగారు. సో మేషరాశి 12 రాశులలో మేషరాశి ఫలితాన్ని విశ్లేషించినట్లయితే ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రారంభమైతా ఉంది. ఎవరైతే 2002కు పూర్వం పుట్టినారో వాళ్ళందరికీ రెండవసారి ఏలినాటి శని ప్రారంభమైతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి, డాక్యుమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది, లవ్లో ఫెయిల్ అవుతారు, బ్యాక్లాగ్స్ ఉంటాయి, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దక్కవు, అలాగే ఉద్యోగాన్ని కోల్పోతారు, ప్రైవేటు రంగంలో ఉండే ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిబిఐ, ఏసీబీ, సిఐడి లాంటి కేసులు ఉంటాయి, అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ లాంటి సమస్యలు ఉండబోతా ఉన్నాయి. అలాగే మనకు ఆడవారికి అయితే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి, రైతులకు 2 పంటల రాబడి దిగుబడి పెరుగుతోంది, రాజకీయ నాయకులు పదవులు కోల్పోతారు, ప్రజల్లో సమస్యలను ఎదుర్కొంటారు. సో కళాకారులకు సమస్యలు ఉంటాయి, అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు. సో ఓవరాల్గా ఏ రంగంలో చూసినా ఈ సంవత్సరం మేషరాశి వారికి చెడు సంఘటనలు గోచరిస్తూ ఉన్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, ఆర్థికపరమైన సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. మరి వీరికి రెమెడీ ఏమిటి అంటే, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే నలుపు రంగు దుస్తులకు, వస్తువులకు, వాహనాలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. ఓకే గురుగారు, మీరు ముఖ్యంగా చెప్పినారు తిరునల శనేశ్వర ఆలయం. ఎక్కడ గురుగారు ఆలయం అది? పాండిచ్చేరి. చెన్నై నుండి ఇంచుమించుగా 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాండిచ్చేరికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అక్కడ శని అభయాన్ని ఇస్తాడు. అభయం అంటే నేను నిన్ను ఏమీ చెయ్యను అనే మాట ఇస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. అలాగే వృషభ రాశి గురుగారు, వృషభ రాశికి ఎలా ఉంది? సో పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. సో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, విదేశీ వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ అనుకూలంగా ఉంటాయి. అవివాహితులకు వివాహయోగ సూచనలున్నాయి, సంతానం లేని వారికి సంతానం ఉంటుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది, ఆడవారికి రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో విశేషించి రాజయోగం ఉంటుంది, కళాకారులకు, క్రీడాకారులకు కొత్త అవకాశాలు, అవార్డులు, రివార్డులతో పాటు విదేశంలో ప్రోగ్రాంలు నిర్వహిస్తారు.
సో ఏ రంగం వారైనా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ అక్కర్లేదు. గురుగారు అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో నెక్స్ట్ మిథున రాశికి 100కి 100% అనుకూలంగా ఉంది. మే 9, 2025 నుండి గురువు మారుతా ఉన్నాడు, జన్మంలోకి వస్తూ ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. విదేశీ వీసాలు దొరుకుతాయి. అలాగే అన్ని డాక్యుమెంటేషన్లు అనుకూలంగా ఉంటాయి. వివాహము అనుకూలంగా ఉంటుంది. సంతానము అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి పదవులు, నామినేటెడ్ పదవులు వస్తాయి. జనాల్లో వశీకరణం పెరుగుతుంది. ఆడవారికి అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. క్రీడాకారులు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఇతర దేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. అలాగే విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. అవార్డులు, రివార్డులు ఉంటాయి. ఈ సంవత్సరం నెగిటివ్స్ లేవు, రెమెడీస్ కూడా లేవు. గురుగారు ముఖ్యంగా ఈ వశీకరణ అనే మాట చెప్పారు. జన వశీకరణ. జన వశీకరణం అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ రావడాన్ని జన వశీకరణ అంటారు. అంటే ఒక హీరో బయటికి రాగానే విపరీతంగా జనం వచ్చిర్రు అంటే దాని అర్థం ఏంటంటే జన వశీకరణ. సో ధన వశీకరణ అంటే డబ్బు రావడము. ఈ రెండింటిని వశీకరణ అంటాం. అది గురుగారు అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరం కర్కాట రాశి వారికి ఎలా ఏం చెప్తారు? సో కర్కాటక రాశి వారికి 100కు 95% అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మే 9వ తేదీ నుండి గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. ఒకే ఒక్క సమస్య కనిపిస్తూ ఉంది. కాళ్ళు చేతులు దెబ్బలు తగిలించుకోవడం. అలాగే కర్కాటక రాశి వారు 60 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇవి మినహా పూర్తిగా 95% అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. వీసాలు యాక్సెప్ట్ చేయబడతాయి. ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. మ్యూచువల్ బదిలీలు ఉంటాయి. ఆడవారికి అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. అన్యోన్య దాంపత్యం ఏర్పడుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే పై అధికారుల మన్ననలు పొందుతారు. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి అన్ని రంగాల వ్యాపారస్తులకు 100కి 1000 రూపాయల అనుకూలతలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు విదేశాల్లో విపరీతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఒకే ఒక్క రెమెడీ ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు కూడా ఎల్లో కలర్ షర్టు మగవాళ్ళు ధరించడము, ఎల్లో కలర్ డ్రెస్సు ఆడవాళ్ళు ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. గురుగారు అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన సింహరాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో సింహరాశి చాలా డేంజరస్గా ఉంది. అష్టమ శని నడుస్తూ ఉంది. 30వ తారీఖు నుండి అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. దీనివల్ల పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. ఉదాహరణ, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. ఫెయిల్యూర్స్ ఉంటాయి. మార్కులు తగ్గుతాయి. బ్యాక్లాగ్స్ ఉంటాయి. వీసా రిజెక్ట్ అవుతాయి. మీరు అనుకున్న ప్రదేశాల్లో యూనివర్సిటీలో సీట్లు రావు. అలాగే కళాకారులు అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు. అవార్డులు, రివార్డులు వేరే వాళ్ళు తన్నుకుపోతారు. ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉండే వారికి పెను సంచలనాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సినిమా రంగం వారు, సెలబ్రిటీలు, రాజకీయ రంగంలో ఉండే సెలబ్రిటీలకు పెను సంచలనాలు, న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన నష్టము, సంఘంలో చెడ్డ పేరు రావడం ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల బెడద వల్ల కేసులు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ కేసులు, సిఐడి కేసులు లాంటివి బాధించే అవకాశం ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. ఆడవారికి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. అలాగే భార్య, భర్త, తల్లి, తండ్రి ఒకళ్లలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించండి. దానివల్ల సమస్యల నుండి బయటపడతారు. గురుగారు అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరం కన్యారాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో నెక్స్ట్ కన్యారాశి 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యారాశి. విపరీతమైనటువంటి కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త పదవులు వస్తాయి. ఆడవారికి మరి ముఖ్యంగా సినిమా రంగం వారికి, సెలబ్రిటీస్కు విశేషించి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు కొత్త నామినేటెడ్ పదవులు వస్తాయి. విద్యార్థులకు విదేశీ అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. అవివాహితులకు వివాహయోగ సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు బదిలీలు ఉన్నాయి. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. స్త్రీలకు అన్ని రంగాల్లో అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉంది.
సమస్యలు లేవు, రెమెడీస్ లేవు. గురుగారు అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన తులారాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో తులారాశి చాలా డేంజరస్గా ఉంది. 6వ స్థానములో 6 గ్రహాలు కలిసి వస్తున్నాయి. 6వ స్థానం అంటే రోగస్థానము, శత్రుస్థానము. అక్కడ 6 గ్రహాలు వస్తూ ఉన్నాయి. షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం ఉండే ఒకే ఒక్క పాయింట్ విపరీతమైన ధన ఆదాయము. డబ్బు చాలా ఎక్కువగా వస్తుంది. మరి సమస్యలు ఏమిటి అంటే పెను సంచలనం మీ జీవితంలో జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేసుల పరంగా సమస్యలు ఉంటాయి. అలాగే ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు, కుటుంబంలో సమస్యలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉండేవారికి పదవులు కోల్పోవలసి రావచ్చును. అలాగే నమ్మిన వారి వల్ల మోసాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, శుక్రవారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. గురువారు అలాగే ఈ కొత్త సంవత్సరాన వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? సో వృశ్చిక రాశి వారికి 100కు 100% అనుకూలంగా ఉంది. అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంది. వృశ్చిక రాశి స్త్రీలకు విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ రంగంలో ఉండేవారికి, సెలబ్రిటీస్కి, మరీ ముఖ్యంగా ఈ రంగాల్లో ఉండే ఆడవారికి అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. అలాగే వీసాలు వస్తాయి, విదేశీ యానం ఉంటుంది. అలాగే అవివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, గృహం లేని వారికి గృహయోగము, భూమి లేని వారికి భూమి యోగము, ఇలా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉండేవారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారికి బదిలీలు, ప్రమోషన్లతో పాటు పై అధికారుల మన్ననలు ఉంటాయి. అలాగే అన్ని రంగాల వారికి, రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు డబ్బుతో పాటు ఇతర దేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సమస్యలేమీ లేవు, అలాగే రెమెడీస్ ఏమీ లేవు. గురువారు అలాగే మహిళలకు బాగుంటుంది అన్నారు ముఖ్యంగా. అంటే ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం మొత్తం ఉంటుందా? రాజకీయ రంగంలో ఉండే వారికి పదవులు రావడము, సినిమా రంగంలో ఉండే వారికి అవకాశాలు రావడము, సో అలా అన్ని రంగాల వారికి బాగుంటుంది. సంవత్సరం అంతా బాగుంటుంది. గురుగారు అలాగే ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? సో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. 4వ ఇంట్లో శని 6 గ్రహాలతో వస్తున్నాడు. షష్టగ్రహ కూటమి చతుర్థ స్థానంలో వస్తుంది. 4వ స్థానం అంటే తల్లికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఎట్ ది సేమ్ టైము తీవ్రమైన ధన నష్టాన్ని ఏర్పరచుకుంటారు. ఉదాహరణ, ఏదైనా ఆర్థికంగా పెట్టుబడి పెట్టినప్పుడు జాగా కొనడానికి కానీ, వ్యాపారానికి కానీ, ఇతరత్ర అప్పులు ఇవ్వడం కానీ, చిట్టీలు వేయడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల తీవ్రమైనటువంటి మోసం జరిగి డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఆడవారికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. సో పెను సంచలనంగా ఆర్థిక నష్టం ఏర్పడే అవకాశం ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యల నుండి గట్టెక్కుతారు. గురుగారు అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన మకర రాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో ఈ సంవత్సరం మకర రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. గత 8 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. 100కి 100% అనుకూలంగా ఉంది. రాజయోగం ప్రారంభమవుతా ఉంది. రాజకీయ రంగంలో విశేషించి యోగకాలంగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించి రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాల స్త్రీలకు విశేషమైన అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. పాస్లు, మీకు వీసాలు రిజెక్ట్ కాకుండా మంచి డాక్యుమెంటేషన్ వల్ల వీసాలు అనేటువంటివి పాస్ అయ్యే అవకాశం ఉంది. వీసాలు రావడం వల్ల విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉండేవారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. ఆడవారికి అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అన్ని రంగాల్లో అనుకూలత కనిపిస్తుంది. విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. డబ్బు వస్తుంది. అవార్డులు, రివార్డులు వస్తాయి.
సో ఎటువంటి సమస్యలు లేవు. ఒకే ఒక్క సమస్య, భార్యాభర్తల మధ్యన అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలున్నాయి కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. రెమెడీస్ ఏమీ లేవు మకర రాశి వారికి. గురుగారు అలాగే ఈ విశ్వావసు నామ సంవత్సరాన కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? సో కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. 3వ పాదంలో ఏలినాటి శని నడుస్తా ఉంది. 2వ ఇంట్లో ధనస్థానంలో ప్రత్యేకించి డబ్బుకు సంబంధించిన సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. విపరీతమైన ధన నష్టం ఉండే అవకాశం ఉంది. ఏ రంగంలో పెట్టుబడులు పెట్టినా, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, అప్పులు ఇచ్చినా, చిట్టీలేసినా, ఎవరిని నమ్మి డబ్బులు ఇచ్చినా ఖచ్చితంగా డబ్బు కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లు ఖచ్చితంగా నష్టాన్ని చూపించే అవకాశం ఉంది. కుటుంబంలో మానసికంగా చాలా తీవ్రంగా సమస్యలు ఉండబోతా ఉన్నాయి. వాహన ప్రమాదాలు ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కేసుల పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి నలుపు రంగు వాహనాలకు, నలుపు రంగు దుస్తులకు, నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. గురుగారు అలాగే ఈ విశ్వవాసు నామ సంవత్సరాన మీనరాశి వారికి ఎలా సో ఉంది? చివరిదైనటువంటి మీనరాశి కనుక విశ్లేషించినట్లయితే మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి చాలా పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్, అన్ని రంగాల సెలబ్రిటీస్, సినిమా రంగం వారికి, రాజకీయ రంగం వారికి, వ్యాపార రంగం వారికి, ఇతర రంగాల సెలబ్రిటీస్కు న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైనటువంటి చిక్కులు, అలాగే అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, వాహన ప్రమాదాలు, తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్య భంగములు, సమాజంలో చెడ్డ పేరు, సంఘంలో చెడ్డ పేరు, కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఆడవారైతే భార్యాభర్తల మధ్యన గొడవలు, విద్యార్థులైతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చెడు అలవాట్ల వల్ల వీసాలు రిజెక్ట్ అవ్వడము, తిరిగి ఇండియాకు రావాల్సి రావడము, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కేసుల పరమైనటువంటి ఇబ్బందులు, అలాగే రైతులకు మొదటి పంట అనుకూలంగాను, రెండవ పంట కొద్దిగా దిగుబడి తక్కువగా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. గురుగారు అలాగే ముఖ్యంగా దేశాల మధ్య, దేశ రాష్ట్రాల మధ్య, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య ఉండదు, యుద్ధ వాతావరణం నెలకొంటది అన్నారు. అంటే ఎలా ఉంటుంది అంటారు గురుగారు? అదే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఒక దేశానికి ఇంకో దేశానికి మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. ఉదాహరణ మనకు పాకిస్తాన్కి ఎప్పుడు పడదు, అట్లనే ఇతర దేశాలు, అమెరికా ఇతర దేశాలకు గొడవలు. సో ఆధిపత్య పోరు అనేటువంటిది ఈ సంవత్సరం రవి ఉచ్చ కాబట్టి, ఈ సంవత్సరం రవి అధిపతి కాబట్టి ఈ సంవత్సరానికి సో ఏదో ఒక కాంట్రవర్సీ, అలాగే ఎక్కువ పేరు ఎవరికి ఉంటే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక కాంట్రవర్సీ. సో రాజు, రవి అంటే రాజు కాబట్టి రాజులకు ఏదో ఒక రకంగా సమస్యలు ఈ సంవత్సరం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుగారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉందంటారు గురుగారు? సో ఈ సంవత్సరం కనుక తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అనుకూలంగా ఉంటాయి. ఒకే ఒక సమస్య, ముఖ్యమంత్రులకు సంబంధించి ఉండే సమస్య ఏమిటంటే గురుగారు ఆర్థికంగా వాళ్లకు వెసులుబాటు అనేది ఉండదు. వెసులుబాటు ఆర్థికంగా లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే, డబ్బులు లేనప్పుడు ఏం జరుగుతాయంటే పథకాలు ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పథకాల పరంగా ఇంప్లిమెంటేషన్లో ప్రతి ముఖ్యమంత్రికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. పథకాల అమలు అనేటువంటిది ఈ సంవత్సరం దేశంలో ఖచ్చితంగా, దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో సమస్యాత్మకంగా మారుతుంది కాబట్టి అది ఒకటి సమస్యగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. గురుగారు ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అభివృద్ధి? కానీ సేమ్ నేను అదే చెప్పిన కదా, ఇప్పుడు సపరేట్ ఏం లేదు. నేను అనేది ముఖ్యమంత్రులకు ఎప్పుడైతే ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండదో సో వాళ్ళకు పథకాల విషయంలో సమస్యలు వస్తాయి. ఓకే, సో అదొకటి, అది వ్యక్తిగతంగా చేసేది కాదు. ఎవరు ఆ సీట్లో కూర్చున్నా, ముఖ్యమంత్రిగా ఎవరున్నా ఈ సంవత్సరం రవి అధిపతి కాబట్టి ఖచ్చితంగా డబ్బు లోటు అనేది ఈ సంవత్సరం కనిపిస్తుంది కాబట్టి డబ్బు లోటు ఉన్నప్పుడు పథకాల యొక్క అమలు అనేటువంటిది కష్టతరంగా ఉంటుంది. అది ఒక్క మన తెలుగు రాష్ట్రాలు అంటారు, భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం తీసుకున్నా భారతదేశ వ్యాప్తంగా దేశానికి కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్లో ఈ సంవత్సరం సమస్యలు డబ్బు పరంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. గురుగారు ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించి, సినీ రంగంలో ఏ విధంగా ఉంటుందంటారు? సినీ రంగానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది రాజకీయ రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, సెలబ్రిటీ రంగం అవ్వచ్చు, ఏ సెలబ్రిటీ, ఏ రంగంలో ఉన్న సెలబ్రిటీలు అయినా సరే వారికి పెను సంచలనాలు అనేటువంటివి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. మరియు న్యాయపరమైన చిక్కులు, వాహన ప్రమాదాలు, కుటుంబంలో ఆర్థిక నష్టము, కుటుంబంలో సంచలనాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా ఒక పాన్ ఇండియా మూవీ రాబోతుంది అగ్ర తెలుగు హీరోకి సంబంధించి. ఈ సంవత్సరం అంటే రాజమౌళి గారిది, అలాగే మహేష్ బాబు గారిది బాగానే ఉంటుంది. రాజమౌళి గారిది, మహేష్ బాబుది బాగానే ఉంది. ఇంకా టైం పడుతుంది, మేబీ ఇంకా 2-3 ఏళ్ళు పడుతుంది. అది ఇప్పుడు ఏం కంప్లీట్ కాదు. ఓకే, అది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపు లేదు, 28 వస్తుంది. అది
గురుగారు 26 ఎట్లా వస్తుంది సినిమా? ఆయన కనీసం 3 ఏళ్ళు తీసుకుంటాడు సినిమా. గురుగారు సో ఇప్పుడంతలో రాదు, అది ఇప్పుడంతలో ఏం రాదు. సో ఓకే, బాగానే ఉంది. సో నేను చెప్పేది సెలబ్రిటీలకు సంచలనాలు ఉంటాయి ఈ సంవత్సరం వరకు. ఆ సినిమా రావడానికి ఇంకో సంవత్సరం పడుతుంది, కాబట్టి ఈ సంవత్సరం వరకు అయితే బాగానే ఉంది. ముఖ్యంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మీరు బాగా ఆరాధిస్తారు. స్వామివారికి సంబంధించి కొన్ని హిస్టారికల్ అంటే వేణుస్వామి గారితో తెలుసుకుందామని ఈరోజు అనుకోవడం జరిగింది గురుగారు. ముఖ్యంగా తిరుమలలో స్వామివారి వెనకాల ఒక నది ఘోష, సముద్ర ఘోష వినబడుతుంది. ఆయనకు నిజమైన వెంట్రుకలు ఉంటాయి. ఆయన వెనకాల పడేసిన పువ్వులని కూడా ఒక ఊరిలోని నదిలోకి వెళ్తుంటాయని చెప్పి చెప్తూ ఉంటారు చరిత్రలో. మీరేం ఇప్పుడు చెప్తారు? చరిత్రలో చెప్తున్నారు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి అంటే 100% గర్భాలయంలో మొదటి గడప దాటి లోపలికి వెళ్ళేటువంటి రైట్స్ ప్రత్యేకించి ఆగమ శాస్త్రంలో కొంతమందికే ఉంటాయి గురుగారు. సో మనము వాళ్ళు చెప్పిన దానిని విని దాన్ని ఫాలో అవ్వడమే తప్ప వ్యక్తిగతంగా మనం లోపలికి వెళ్ళి చూసేటువంటి పరిస్థితులు మనకు ఉండవు. రైట్. కొన్ని మనం చూసేది ఏంటంటే ఉదాహరణ ఒక నల్ల పిల్లి ఎప్పుడు గుళ్ళో తిరుగుతూ ఉంటుంది. అవును. సో అలాంటివి మాత్రమే మనకు తెలుసు తప్ప ఎక్స్ట్రీమ్గా మనకు ఇంత లోపల ఇవి జరుగుతాయి అని చెప్పి మనకు తెలిసిన సాంప్రదాయంలో ఒకటి పునుగు పిల్లి తైలాన్ని తీసి స్వామివారికి సువాసనగా గంధంగా వాడుతారు. అలాగే ఒక నల్ల పిల్లి స్వామివారి గర్భాలయంలో తిరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి తప్ప లోపల సముద్రం ఉందా లేకుంటే నది ఉందా ఈ ఘోష ఉందా వాటిని మనం అంచనా వేయాలి అంటే వాటి గురించి తెలుసుకోవాలి అంటే ప్రత్యక్షంగా దేవాలయంలో పనిచేసేటువంటి 2-3 ప్రధానమైనటువంటి పూజారులకు తప్ప ఇతరులకు దాని గురించి తెలియదు. కాకపోతే యంత్ర మహిమ లేదా ఇతర మహిమ కలియుగ దైవం ప్రోటోకాల్ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కొలవడం వల్ల ఖచ్చితంగా డబ్బు అనేటువంటిది లగ్జరీస్ అనేటువంటివి ప్రతి మనిషికి చేరుతాయి. కానీ మనస్ఫూర్తిగా స్వామిని కొలవాలి. ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో మెడికేషన్ కూడా అంతే. మనం ఒక మందు వాడినప్పుడు నమ్మకం వల్లే మందు మనకు పనిచేస్తుంది. అట్లనే ఒక జాతకాన్ని నమ్మినప్పుడు నిజంగానే మనం ఒక రెమెడీ చేసుకుంటే మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. అట్లనే స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మినట్టయితే ఆయన మనకు ఒక మంచి లగ్జరీ లైఫ్ని ఇస్తాడు, ఒక మంచి ధనవంతమైన జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడు. గురుగారు ముఖ్యంగా ప్రోటోకాల్ దేవుడు అన్నారు. ప్రోటోకాల్ దేవుడు అంటే గురుగారు? ప్రోటోకాల్ దేవుడు అంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సినటువంటి పనిని ప్రోటోకాల్ అంటారు. ఉదాహరణ ఒక ఊరికి ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ లోకల్ ఎమ్మెల్యేను స్టేజ్ మీద కూర్చోబెడతారు. అవును. అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే ప్రధానమంత్రికి దగ్గరగా కూర్చోవాలి. అంటే ఆ ఊరికి మనం వెళ్ళాం కాబట్టి ప్రోటోకాల్ అనేటువంటిది ముఖ్యం. ఉదాహరణ ఒక గ్రామంలో ఒక సభ జరిగినప్పుడు ఆ ఊరి సర్పంచ్ను కంపల్సరీ స్టేజ్ మీద కూర్చోబెడతారు. దాన్ని ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాల్ అంటే ఖచ్చితంగా జరిగి తీరవలసినటువంటి విషయాన్ని ప్రోటోకాల్ అంటారు. అంటే కలియుగానికి అధిపతి ఎవరు? కలియుగానికి వెంకటేశ్వర స్వామి వారు అధిపతి. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఏముంటుంది? డబ్బు ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎవరున్నారు? లక్ష్మీ అమ్మవారు ఉంది. లక్ష్మి దగ్గర ఏముంటుంది? ధనం ఉంటుంది, లగ్జరీస్ ఉంటాయి. మరి అలాంటి వెంకటేశ్వర స్వామి వారు మనం బ్రతకడానికి ఏం కావాలి? డబ్బు కావాలి. కలియుగాన్ని కమాండ్ చేసేది ఎవరు? మనిషి. మనిషి అంటే మనీ అండ్ షీ, డబ్బు అండ్ అమ్మాయి. ఈ రెండు కలియుగాన్ని కమాండ్ చేస్తాయి. ఈ రెండు ఎవరి అండర్లో ఉంటాయి? వెంకటేశ్వర స్వామి అండర్లో ఉంటాయి. సో నువ్వు బాగా ఆలోచిస్తే శివుడు గాని రాముడు గాని సంవత్సరం మొత్తంలో వాళ్ళని ఒకటే రోజు పూజిస్తాం. శివరాత్రి నాడు శివుడిని పూజిస్తాము, శ్రీరామనవమి రోజు రాముడిని ప్రతి సోమవారం. కానీ అది వేరు, నేను ప్రత్యేకించి. కానీ ఎక్కువగా జనాలు ఉండేటువంటి దేవాలయము వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎంత చిన్న గ్రామంలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి కడితే విపరీతమైన జనాలు ఉంటారు ఆ దేవాలయంలో. ఎందుకంటే ఎక్కడైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తామో అక్కడ డబ్బు అనేటువంటిది విపరీతంగా ఉంటుంది. సో డబ్బు కావాలి అంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. అందుకనే కలియుగంలో ప్రోటోకాల్ దైవము. ఇష్టదైవం మీకు ఎవరన్నా ఉండొచ్చు, కులదైవం ఎవరైనా ఉండొచ్చు, గ్రామ దైవం ఎవరైనా ఉండొచ్చు. కానీ ప్రోటోకాల్ దైవం అంటే ఖచ్చితంగా మీరు ఏ దేవుడినైనా నమ్మండి, ఏం సమస్యలు లేవు. కానీ ఖచ్చితంగా నమ్మి తీరాల్సింది, మొక్కి తీరాల్సింది, కొలిసి తీరాల్సింది ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని. డబ్బు కావాలంటే ఆయనను కొలిసి తీరాలి, కాబట్టి దానికి మనం ప్రోటోకాల్ దేవుడు అని అంటున్నాం. గురుగారు, ప్రతి ఒక్కరు అంటే ఎన్ని రోజులకు ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి తిరుమలకు వెళ్ళి? ఖచ్చితంగా అది ఎవరి విషయాన్ని బట్టి వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళాలి అంటే డబ్బుతో కూర్చుకున్న పని. ఇవాళ రేపు దర్శనాలు చాలా కష్టము. సో వాస్తవంగా తిరుమల దేవాలయంలో బీదవారికి
ఉండేటువంటి దర్శనము వెసులుబాటు చాలా ఎక్కువ. మనం Hmm. ఫ్రీ లైన్‌లో వెళ్ళినా ఖచ్చితంగా దర్శనాలు అయిపోతాయి. కాలినడకన వెళ్ళినా దర్శనాలు అయిపోతాయి. అయిపోతాయి. సో, వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు సంవత్సరానికి ఒకసారో, 2 ఏళ్లకు ఒకసారో, కనీసం 5 సంవత్సరాలకు ఒకసారో వెళ్ళాలి. లేదు, దగ్గరలో ఉన్న ఏ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయమైనా సరే, ఉదాహరణ హైదరాబాద్‌లో ఉంటే మనకు హైదరాబాద్‌లో 2 టీటీడీ టెంపుల్స్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్‌లో ఒకటి, హిమాయత్ నగర్‌లో ఒకటి. అవును గురువు. హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఢిల్లీలో ఉండేవారు ఢిల్లీలో, చెన్నైలో ఉండేవారు చెన్నైలో. సో, వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఇంచుమించు టీటీడీ టెంపుల్ ఒకటుంది. సో, Hmm. కాబట్టి అక్కడికైనా వెళ్ళి కనీసం దర్శనం చేసుకుంటే, సో, ఆ విగ్రహాల ఎత్తు చాలా ఎక్కువగా ఉంటది. మామూలు Hmm. టెంపుల్స్‌లో ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు సుమారు 5 అడుగులుంటే, తిరుమల, తిరుపతి దేవాలయాలు కట్టినటువంటి దేవాలయాల్లో ఉండే విగ్రహాల ఎత్తు 6 అడుగుల పైన ఉంటాయి. 6 ఫీట్ పైన ఉంటాయి. Hmm. సో, అందుకని అది మనకు చూసిన విగ్రహం మన కళ్ళకు ఆనుతుంది. మనకు ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని చూసినట్టు ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి, ఏ దేవాలయమైనా సరే దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయంకెళ్తే ఆ ప్లెజర్, ఆ ప్రెజెంట్ ఆ ఆనందం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. గురువు ముఖ్యంగా తిరుమలలో L1, L2 రకరకాల బ్రేక్ దర్శనాలు, రకరకాల దర్శనాలు ఉంటాయి. ఏ దర్శనం చేసుకున్నా ఒకే విధమైనటువంటి ఫలితం ఉంటుందా? ఏది చేసుకున్నా 2 ఆప్షన్స్. తిరుమలలో ఉండేది ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ గడప, 2 ఐదో గడప. Hmm. సో, ఐదో గడపను మనం మహాలఘు దర్శనం అంటాం. Hmm. సో, మహాలఘు దర్శనం అంటే దూరం నుండి చేసుకుంటాం. ఫస్ట్ గడప అయితే ఆరతిస్తారు అంతే తేడా. అది మనము వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నాము అని తోపుమాటలు మనం ఆయన మనకి ఏం దర్శనం ఇయ్యాలి అని డిసైడ్ చేసేది ఆయన. అంతే. మనం చేసేది ఏం లేదు. మనకు అది దొరకాలన్నా, మనకు ఆ భాగ్యం దొరకాలన్నా, మనకు దర్శనం వెంకటేశ్వర స్వామి వారు ఎలా ఇయ్యాలనుకుంటున్నారో అలాగే ఇస్తారు తప్ప మన చేతుల్లో ఏముండదు. గురుగారు ముఖ్యంగా వేణుస్వామి గారు రోజు ఒక కలర్ డ్రెస్ వేసుకుంటారు. దాంట్లో ప్రత్యేకత ఏముంటది చెప్తారా ఒకసారి? ఏం లేదు. ఇప్పుడు ఎవరికి మనకు ఇప్పుడు ఉదాహరణ, గురువు మనకు ఉచ్చలేడు, నీచంలో ఉన్నాడు. కామాఖ్య పూజ చేస్తున్నాం. బగాలమ్మకి పూజ చేస్తే యెల్లో, Hmm. రాజశ్యామల పూజ చేస్తే రెడ్. ఓకే. సో, అట్లా ఒక్కొక్క గ్రహానికి ఇప్పుడు బుధవారం నాడు గ్రీను Hmm. అంటే బుధుడికి గ్రీను, గురువుకు శుక్రుడికి యెల్లో, శనికి కాషాయము లేదా యెల్లో, ఆదివారం నాడు రవికి రెడ్. Hmm. సో, ఇట్లా ఒక్కొక్క వారము ఒక్కొక్క రంగు సంబంధించినటువంటి దుస్తులు ధరించడం నాకు అలవాటు. సో, ఈరోజు ఇవన్నీ శాస్త్రాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటూ మనం ఉదాహరణ ఇప్పుడు ఈ రోజు రాజశ్యామలకు రాజశ్యామల. సంబంధించింది. గురుగారు రెడ్ అనేది రాజశ్యామల అమ్మవారు ధరించేటువంటి డ్రెస్. ఒక్కసారి ఫైనల్ గా రాశుల వారికి మీరు మొన్న చెప్పారు చూసాను ఇంటర్వ్యూస్ లో, అంటే బాగలేని రాశుల వారికి కేవలం మీరు శనేశ్వర ఆలయమే కాకుండా ఇంకా ఏమైనా రెమెడీస్ చెప్తారు గురువు? అంటే ఏ గ్రహాలు ఇప్పుడు పంచాంగం అనేది ఏం రాసింది, శాస్త్రం అనేది ఏం రాసింది, జ్యోతిషం అనేది ఏం రాసింది అనేదాన్ని నేను చెప్తా తప్ప నా సొంతంగా ఏం చెప్పను కవిత్వం. సో, ఈ సంవత్సరం శని కమాండ్ చేసే రాసులు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా నేను శనికి సంబంధించిన రెమెడీ చెప్పాలి. వేరే సంబంధించిన రెమెడీ చెప్పొద్దు. సో, అందుకనే శనికి సంబంధించి తిరునల్లార వెళ్ళమని చెప్పిన. కొంతమందికి గురువు ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఏం చెప్పినా అంటే యెల్లో కలర్ బట్టలు వేసుకోండి అని చెప్పిన. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దగ్గర ప్రత్యేకమైన పూజ చేయించుకోవడం అనేటువంటిది చెప్పిన. సో, దానివల్ల సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు.